జై ఆదివాసీ ఆదివాసీల ఐక్యత, చెంచుల ఐక్యత, తుమ్మితేల ఐక్యత. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి ఈరోజు చలో మధ్యమడుగు పిలుపు జేఏసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా నుంచి నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చినటువంటి చెంచు సోదరులందరూ కూడా పేరు పేరున వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా అప్పాపూర్ లోపల ఎక్కడో ఫారెస్ట్లు మొత్తం కూడా కంచెలు కట్టి గేట్లు పెట్టి వాళ్ళందరినీ దిగ్బంధంలో వాళ్ళంతా కూడా అనేక సంవత్సరాలుగా దేవుళ్ళు బౌరాపూర్ బౌరమ్మ తల్లి శైలేశ్వరం లింగంబయ్య వాళ్ళని కాపాడుతుంది. అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి ఆ అప్పాపూర్ రంగాపూర్ ఆ లోపల నుంచి వచ్చినటువంటి చెంచు సోదరులకి, అదేవిధంగా ఇటు పక్కన ఈ నాగర్ కర్నూలే కాదు కృష్ణకి అవతల పక్కన ఉన్నటువంటి ఈ యొక్క దేవరకొండ ఆ కంబాలపల్లి ప్రాంతం వచ్చినటువంటి చెంచు సోదరులకి, అదేవిధంగా ఈ అమరాబాద్ ఈ యొక్క మన్నూరు పరిధిలో ఉన్నటువంటి చెంచు సోదరులందరూ కూడా, అదేవిధంగా అచ్చంపేట అవతల పక్కన కొల్లాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఆ లింగాల బల్మూరు మండలం నుంచి వచ్చినటువంటి చెంచు సోదరులకి మొత్తం కూడా మీరు చూసుకుంటే ఇవాళ నల్లమ్మల్లో ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రతినిధులు హాజరైంది. ఇంకా అనేక మంది బయలుదేరినప్పటికీ కొన్ని చోట్ల ఆటంకాలు, ఆఖరికి నన్నే 2 గంటల పాటు పదిర్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఎందుకు పోతారు మీరు అక్కడికి, మీకు పోవాల్సిన అవసరం ఏంటిది, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే మాట్లాడుకోండి, ఇక్కడికి పొమ్మంటే ఇది 5వ షెడ్యూల్ భూభాగము. పోలీసు వారందరూ కూడా, పోలీసు వారే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి చట్టాలు చదివేట అందరికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 5వ షెడ్యూల్ భూభాగం. స్వాతంత్రానికి పూర్వం కూడా నిజాం ప్రభుత్వమే 1,05,000 ఎకరాలు భూభాగాన్ని చెంచులు కేటాయించినటువంటి రిజర్వ్ భూభాగం ఇది. పులుల అభయాలను ఈ మధ్య కేటాయించింది అది, కానీ పులుల కంటే జంతువుల కంటే పూర్వమే చెంచులకే కేటాయించినటువంటి భూభాగంలో ఇవాళ చెంచుల అనుమతి లేకుండా, చెంచుల సంస్కృతికి విరుద్ధంగా, చెంచుల అభివృద్ధిని పణంగా పెట్టి ఆఖరికి ఈ యొక్క మధ్యమడుగులో వేసినటువంటి ఆంజనేయ స్వామి ప్రాశస్త్యాన్ని పక్కన పెడుతూ మరి ఒక వర్గానికి చెందినటువంటి సంతు విగ్రహాన్ని పెట్టడం అనేది మాత్రము చాలా బాధాకరం. వాళ్ళ సమాజానికి వాళ్ళ వర్గానికి ఆయన సంతు కావచ్చు, దేవుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, మేము కాదనట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, అదేవిధంగా హిందూ మతాన్ని పాటించినటువంటి అన్ని వర్గాలకి, అటు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీలు ఉన్నవారు కావచ్చు, ఎవరికైనా వారి వారి సాంప్రదాయం ప్రకారం వారికి నచ్చినటువంటి గుళ్ళలోకి పోయి పూజ చేసుకున్నటువంటి, చర్చిలో ప్రార్థన చేసుకున్నటువంటి, మసీదులోకి పోయి ఆ యొక్క చదువుకునే ఖురాన్ చదువుకునేటువంటి హక్కు ఉన్నది రాజ్యాంగంలో. కానీ ఈ యొక్క 5వ షెడ్యూల్ భూభాగంలో అన్య మతాలు చెందినవారు, అన్య వర్గాలు చెందిన వారికి ఎటువంటి హక్కు లేదన్నది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉన్నది. ఈ మాట ఇక్కడే కాదు, మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, మీరు ఎవరైనా సరే ఎక్కడ మాట్లాడదామన్నా మాట్లాడదాం. చర్చించడానికి మా యొక్క ఆదివాసీ సమాజంలో ఒక చెంచులే కాదు, చెంచులో కూడా ఈరోజు పిహెచ్డీ చేసినటువంటి స్కాలర్స్ ఉన్నారు, బీటెక్ చేసినటువంటి స్కాలర్స్ ఉన్నారు, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి స్కాలర్స్ ఉన్నారు. చదువు రాకపోయినా ఈ యొక్క చరిత్ర తెలిసినటువంటి చెంచు పెద్దలు చాలామంది ఇంకా బతికే ఉన్నారు ఇక్కడ. అట్లనే ఈ యొక్క రాష్ట్రంలో కోయ, గోండ్, పర్దాన్, తోటి, కొండరెడ్డి, ఆంద్ ఇటువంటి తెగలల్లో కూడా అనేక మంది మేధావులు కూడా మొత్తం ఉన్నారు. మేము అంతా సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వానికి చర్చించిన సిద్ధంగా ఉన్నాం, కేంద్ర రాష్ట్రంలో చర్చించిన సిద్ధంగా ఉన్నాం. 5వ రాజ్యాంగం ప్రకారం మా హక్కులు మాకెందుకు కల్పించట్లేదు? అదేవిధంగా పీసా యాక్ట్, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాసు, పంచాయతీ చట్టాలు ఇక్కడ వర్తించవు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు మాకు ఇక్కడ మరి ఉడతల అంజయ్ గారు ఇక్కడే ఉన్నారు, మొన్ననే గెలిచిన ఆయన ఇక్కడ మధ్యమూడు సర్పంచ్. అట్లనే మనకి పదిరి సర్పంచ్ గారు ఉన్నారు, అమరాబాద్లో మరి అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, సార్లపల్లి సర్పంచ్ గారు, అప్పాపూర్ సర్పంచ్ గారు ఉన్నారు. దాదాపు 10-15 మంది సర్పంచులు చెంచుల నుంచి మొన్ననే కొత్తగా ఈ యొక్క సర్పంచ్ పదవిలో పొందుతున్నారు. అంటే వీళ్ళు ఈ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించుకొని వారికి కావాల్సినటువంటి, అంటే వారి సమాజానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, అది విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా అటవీ సంపదపై ఏమన్నా ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ చెంచుపెంటలకు కావాల్సినటువంటి
రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, కరెంటు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి దేవతల విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అవి పూజించే స్థలాలకి కావాల్సినటువంటి అభివృద్ధి చేయడానికి వాళ్ళు తీర్మానం చేసిన హక్కు ఇక్కడ కేవలం సర్పంచులకి ఉన్నది. ఇక్కడ దీన్ని కాలరాస్తి వాళ్ళ ఎవరో కొంతమంది తప్పుడు సమాధానంతో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఓటు బ్యాంకు, చాలా పెద్ద ఓటు బ్యాంకు ఉంది, ఈ విగ్రహం పెడితే పలానా సంత్ విగ్రహం పెడితే మనకి ఓట్లు వస్తాయని చెప్పేసి ఆయన సమాచారం ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా మనలాంటి మనిషే కదా, ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఎక్కడ తిరగలుగుతారు ఆయన కూడా మరి సరైన అవగాహన లేకపోయినట్టుంది. అందుకనే వీళ్ళు అడిగిందే తడువు, మేము ఆ విగ్రహం పెడతాము, 20 ఎకరాలు ఇస్తాము, 100 కోట్లు ఇస్తాం అన్నారు. 20 ఎకరాలు ఎట్లిస్తారు? అటవీ చట్టాలు ఇక్కడ వర్తించవా? అటవీ చట్టాలు లేవా? అటవీ శాఖ మరి ఏం చేస్తున్నది? అదేవిధంగా మరి ఇక్కడ 20 ఎకరాలు ఇస్తామంటే 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఏమన్నా రెవెన్యూ వాళ్ళకి ఏమైనా ఉన్నదా? మరి గ్రామ సభ ఏమైనా తీర్మానం చేసి వీళ్ళకి ఏమైనా చెప్పిందా? ఇవన్నీ లేకుండా కేవలం ఓటు బ్యాంక్ కోసము, అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉన్నతాధికారులు కొంతమంది కావాలని మా యొక్క ఆధిపత్యాన్ని చూపెట్టాలి, మా యొక్క వారి యొక్క ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం చెందినటువంటి సంత్ విగ్రహాన్ని పెట్టడం వల్ల మేము నిలబడతాం, ఇక్కడ ఈ ప్రాంతాన్ని మేము కబలిస్తాం అనేది మాత్రం చాలా బాధాకరము. దీన్ని ఖచ్చితంగా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇప్పటికే దీనిపైన ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే మీరు కాదు కూడదు, మేము ఇక్కడ కట్టి తీరుతాము, 100 అడుగుల విగ్రహం పెడతాము, 20 ఎకరాలు కాదు 30 ఎకరాలు ఇస్తాము, 100 కోట్లు ఇస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి చెంచులు అందరూ కూడా ఐకమత్యంతో గ్రామ సభ తీర్మానం ఒక మధ్యమడిగా కాదు, ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి మీకే కాదు ఈ యొక్క 5వ షెడ్యూల్ భూభాగం చూడాల్సినటువంటి మరి పర్యవేక్షించాల్సినటువంటి ఎవరైనా ఉన్నారంటే రాజ్యాంగ పదవులు ఉన్నారంటే గవర్నర్ గారు, వారికి ఇస్తాము. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ భూభాగాన్ని పర్యవేక్షించినటువంటి అధికారం ఉన్నటువంటి రాష్ట్రపతి ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి ఒక ప్రకటన. దీన్ని మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారమే మేము శాంతియుతంగా ఈరోజు మద్దిమడుగు ఆంజనేయ స్వామికి తేనె అభిషేకం చేస్తామని పిలుపునిచ్చాము. మీరు తెలుసుకోవాల్సి ఇక్కడ ఆంజనేయ స్వామి వెలికి తీసినప్పుడు పురాణాలు అంటే 100 సంవత్సరాల కింద, ఇక్కడ గత 2 నెలల కింద వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా బతికే ఉన్నది అమ్మ చెప్పినప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి ఒక చెట్టు త్వరలో ఉన్నప్పుడు వీళ్ళు వేటకు వెళ్ళి ఆ గొడ్డలతో కొడుతున్నప్పుడు, అరే నాయనా గట్టి కొట్టకరా చచ్చిపోతారా, నువ్వు చిన్నగా తీరా బెరడు తీయాలరా అని చెప్తే, అరే ఇదేదో దెయ్యం లాగా నా వెంబడి పడుతుందని చెప్తే పరారైపోతే మళ్ళీ భార్య తీసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్పినప్పుడు బెరడు తీస్తే లోపల తేనె తొట్టె ఉంటే ఆ తేనె తొట్టెను తీసి వెనక ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని తీసుకొని ఇవాళ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతిష్ఠ చేసినటువంటి చరిత్ర ఉన్నది. మీకు తెలియకపోతే బతికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అచ్చమ్మని బిచ్చమ్మని కుడుమల బిచ్చమ్మని అడిగి తెలుసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలని తెలుసుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచుపట్ల నుండి పెద్దలను అడిగి తెలుసుకోండి తప్ప ఇక్కడ ఎవరో చెప్పి ఏదో ఆంజనేయ స్వామి ఏదో విగ్రహం పెట్టిన బొమ్మ చేసుకొని పెట్టినటువంటి విగ్రహం కాదు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము. అందుకనే ఆ ఆంజనేయుడికే కష్టాలు వచ్చినాయి ఇవాళ. అందుకనే మేమందరం వచ్చి ఆ ఆంజనేయుడికి తేనె అభిషేకం చేసినాము. స్వామి నిన్ను కాపాడే శక్తి మాకు లేదు, మనుషులం మేము, కానీ ఈ సమస్యను సమాజం దృష్టి తీసుకుపోవడం కోసమే మేము ఇవాళ తేనె అభిషేకం చేసి మేము ఇవాళ ఇక్కడ సమావేశం అవుతున్నాము. కాబట్టి నువ్వే ఈ సమస్య పరిష్కరించాలి. నీ సంస్కృతికి నీ యొక్క ప్రాశస్త్యానికి వ్యతిరేకంగా ఎవరైతే విగ్రహాన్ని పెడతారనుకున్నారో ఆ విగ్రహాన్ని వాళ్ళ నోటితోనే మేము ఇక్కడ పెట్టము. మీరు వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఉన్నదో అక్కడ పెట్టండి, 100 కాకపోతే 200 అడుగులు పెట్టండి, ఎవరు అంటారు? లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టిన విగ్రహం కంటే ఇంకెక్కువ పెట్టుకొని పెద్దది మేము కాదనట్లేదు. కానీ ఆంజనేయ స్వామి పబ్బతి ఆంజనేయ స్వామి ఆయనకి ప్రాశస్త్యానికి ఈ యొక్క ఆటంకం కలిగించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి చెంచుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళిత
ఉన్నటువంటి వర్గాలకు ఉన్నత వర్గాలు చెందినటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరి మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క సంత్ విగ్రహాన్ని ప్రతిష్టని మీరు వెనక్కి తీసుకోండి. ఎవరైతే మీకు తప్పుడు సమాచారం ఇచ్చినారో వారిని మందలించండి. ఈ యొక్క విగ్రహం పెట్టడం కోసము తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడికి వచ్చి పర్యటన చేస్తూ చెంచులు బెదిరిస్తున్నారో అటువంటి ఉన్నతాధికారిని తక్షణమే ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయండి ఇక్కడి నుంచి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెంచుల పైన మరి కేసులు పెడుతూ మీకు ఆ సంబంధాలనే ఈ సంబంధాలనే మావోయిస్ట్ సంబంధాలు అంటే మావోయిస్టులు మాయమైపోయారు. ఆఖరి ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి హిడ్మా లాంటి వాళ్ళు కూడా చంపేసిన తర్వాత ఇంకెక్కడ మావోయిస్టులు ఇక్కడ ఇంకా పెట్టడం కేసులు పెట్టడం అంటే ఇది చాలా దారుణమైన విషయము. కాబట్టి చెంచు యువకులు వేయించినటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు వైఖరి మార్చుకోవాలి, లేకుంటే వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెంచులు మీరు ఇప్పటికే ప్రకటించారు. ఈ యొక్క ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే ఆదివాసీలలో కోయా, గోండు, నాయక్పోడు కంటే అత్యంత వెనకబడినటువంటి కులాలు ఏమైనా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో చెంచులు ఒకటి, కొండరెడ్డి ఒకటి, తర్వాత తోటి ఒకటి, కొలాం ఒకటి. ఇటువంటి పీవీటీజీ గ్రూప్ ఉన్న ఏరియాలలో వేరే వాళ్ళు ఈ రకంగా వచ్చి యొక్క భూమిని దోచుకోవటము, వాళ్ళకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలను దోచుకోవటము, ఆఖరికి వారు పూజించేటువంటి యొక్క క్షేత్రాన్ని ఇక్కడ ఆంజనేయ స్వామి కావచ్చు, మన అక్కడ అప్పాపూర్ పోతే అక్కడ లింగమయ క్షేత్రమే కావచ్చు, మరి అటు పోతే ఇష్టకామేశ్వర కావచ్చు, ఇటువంటి క్షేత్రాలు అన్నిటి దగ్గర కూడా వీళ్ళని కబలించడం కోసమే ఈ యొక్క సంత్ విగ్రహాలను పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క చెంచు ప్రాంతాలని, నల్లమల ప్రాంతాలని చెంచులు కావాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇటువంటి ఏదైతే మరి ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రాశస్త్యానికి ఆయనకి మరి భంగం కలిగించినటువంటి ఈ యొక్క పనులు చేస్తున్నారో దాన్ని ఆపే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా మరి కృషి చేయాలి. అదేవిధంగా తొందరలోనే ఈ యొక్క సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో గ్రామసభ తీర్మానాలు అన్నింటిని కూడా గవర్నర్ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి మా ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారికి, తెలంగాణ గవర్నర్ గారు కూడా మరి ఆదివాసీ బిడ్డే విష్ణుదేవ్ వర్మ గారు, వారికి కూడా మేము ఈ యొక్క ఏదైతే గ్రామసభ తీర్మానాలు ఇవన్నీ కూడా మేము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 9 తెగల జేఏసీ తరపున ఈ యొక్క చెంచుల సమస్య ఒకటి చెంచులకి సంబంధించిన సమస్య కాదు, ఇది సేవాలాల విగ్రహం పెట్టడం అనేది యావత్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల యొక్క మనోభావాలని దెబ్బతీయడమే. ఆదివాసీల గుండెల పైన నిలబెట్టేటటువంటి ఇటువంటి మరి ఏదైతే ఆధిపత్య అహంకార ధోరణి ఉన్నదో దీన్ని గనక మీరు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా పోరాటం మేము ఏ రకంగా చేస్తాం మీకు తెలుసు. జోడేఘాట్లో శంకి బొమ్మ పెడితే పోరాటం 2010లో ఎట్లా చేసినా మీకు తెలుసు. అదేవిధంగా భద్రాచలంలో మ్యూజియంలో మరి తీజు గద్దెలో పెడితే ఈ మధ్యనే ధర్మయుద్ధం ముగించి మరి సెప్టెంబర్ 28న ఏ రకంగా చేసినా మీకు తెలుసు. మరి ఖచ్చితంగా మరి ఇప్పటికే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఈ తొలగించే అంశాన్ని మేము సుప్రీంకోర్టులో ఒక పక్కన కేసు పెట్టినాము. అది సుప్రీంకోర్టు చూసుకుంటని చెప్పి మేము కూడా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపైన గౌరవించినాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించినాము. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ మధ్యనే కేంద్ర మంత్రివర్గ గిరిజన శాఖ మంత్రి గారు మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదున్నా సరే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి ఉంటాం మేము. అంతేగాని మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో మరి మాకు బలం ఉన్నది, రాజకీయంగా పలుకుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తూ, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ మేము ఇక్కడ శివలాల విగ్రహం పెడతామంటే ఈ యొక్క చెంచులే కాదు, 9 ఆదివాసీ తెగలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులు మొత్తం కూడా యావత్ సమాజంలో ఆంజనేయ స్వామి భక్తులు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాము. కాబట్టి అక్కడి దాకా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తీసుకురాకుండా సంబంధిత అధికారులకి పిలిపించుకొని మీరు మాట్లాడండి. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి మరి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు పిలిస్తే చెంచు సమాజంతో పాటు ఆదివాసీ 9 తెగల జేఏసీ కూడా మీ దగ్గర రావడం సిద్ధంగా ఉంది. మీరు ఏది చేసినా ఇక్కడ ఉన్నటువంటి చెంచుల అభివృద్ధి కొరకు చేయండి. ఒక ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయండి. మీరు ఏదైతే 20 కోట్లు ఇస్తున్నారో ఆ 20 కోట్లతోటి మహిళలు, ఆడబిడ్డలు సుదూర ప్రాంతాలు చూస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్ లేవు, నీళ్లు లేవు, తాగడానికి స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. భక్తులు వస్తే ఎక్కడైనా అన్నం వరకు తిందామంటే షెడ్లు కూడా లేవు, అటువంటి ఏర్పాటు చేయండి. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాటన్నిటిని కూడా నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని స్థానిక చెంచులకి కేటాయించండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని యొక్క పంచాయతీకి సగం ఇచ్చినట్టయితే
పంచాయతీ కూడా బలోపేతం అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రాంతాన్ని అంతకుముందు పూర్వం చెంచులు నివసించినటువంటి ప్రాంతం ఇది అంతా కూడా. చెంచులు దేవతలు ఇక్కడ లోపల కూడా మేము చూసినాం మొన్న వచ్చినప్పుడు. దేవతలు ఉంటే అటవీ అధికారులు వాటిని అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటి కూడా పెకిలించి తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేశారు. పడేసి ఇవాళ ఇది మొత్తాన్ని కూడా టూరిజం కింద ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. మొత్తం కూడా స్థాయికి పడేసిన సీసాలతోటి గాజు పెంకులు మొత్తం ఎక్కడికక్కడ భక్తులు తిరుగుతున్నా, చిన్నపిల్లలు తిరుగుతుంటే వాళ్ళందరూ కూడా గుచ్చుకొని ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చింతమడక, ఇంతకుముందు పూర్వం దీని పేరు పెద్దమట్ట, ఈ పెద్దమట్ట ఏదైతే ఉందో ఈ అడవిని అభివృద్ధి చేసే బాధ్యత ఇక్కడికి లోపల వచ్చే పర్యాటకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి లోపల భోజనాలు చేసుకొని మంచిగా సేద తీరి వండుకొని పోయేటట్టు వీళ్ళకే చెంచు కమిటీకి ఇచ్చినట్టయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీనంతా కూడా. కాబట్టి అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సీసాలు తాగి మొత్తం పడటం వల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క క్షేత్ర యొక్క ప్రాశస్త్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అదేవిధంగా చెంచులకు కూడా ప్రిమిటివ్ ట్రైబ్స్ కాబట్టి వాళ్ళకు కూడా అనేక రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి రాకుండా పాశ్చాత్య సంస్కృతి దూరం రాకుండా అరికాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని తెలియజేసుకుంటూ, మరి సుదూర ప్రాంతాలు వచ్చినటువంటి నా చెంచు బంధుమిత్రులందరికీ కూడా, అదేవిధంగా చెంచు ఆడబిడ్డలందరికీ కూడా పేరు నమస్కరిస్తూ, మరి ఇప్పటికే చాలామంది కూడా వచ్చేసి, ఎందుకంటే సమయం అయిపోతుంది, మరి చాలా దూరం వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అయినా సరే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళందరూ కూడా సమాచారం వెళ్ళిపోతుంది. కాబట్టి వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో భోజనం చేసి వెళ్ళిపోయినా సరే వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ, రాబోయే రోజుల్లో ఒకవేళ ఫిబ్రవరి 15వ తారీఖు ఈ యొక్క సంత్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తామని చెప్పి ఏదైనా అన్నారో, ఇంకా ఆ మాట కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కార్యాచరణ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి తెలంగాణ జేఏసీ సిద్ధంగా ఉంది. అవసరమైతే 9 తెగల జేఏసీ ఇక్కడి నుంచే మహాపాదయాత్ర కూడా ఈ యొక్క అంజన్న సాక్షిగా అంజన్న ఆశీర్వాదం తీసుకొని బయలుదేరడం సిద్ధంగా ఉంది. మీరు ఇవాళ ఎట్లయితే ఈ సమావేశం పెట్టుకుంటే మేము అడ్డుకుంటామని చెప్పి 10 దగ్గర 100 మంది పోలీసు బందోబస్తు పెట్టి నన్ను కూడా 2 గంటల పాటు మీరు అక్కడ అడ్డుకున్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మద్దిమడుగు అంజన్న దగ్గరనే ఆమరణ నిరాదీక్ష కూర్చోడానికి కూడా చుంచురామకృష్ణ సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం జరుగుతున్నది. వారికి శిరస్సు వంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి మా ఆదివాసీ ఆడబిడ్డ ధనసరి సీతక్క గారికి శిరస్సు వంచి మేము ఒకటే మొక్కుతున్నాము. వారికి ఈ యొక్క చెంచుల్ని కాపాడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ 9 తెగలు కాపాడండి, వాటి యొక్క సంస్కృతి కాపాడండి, వాటి కేటాయించేసిన నిధులు కేటాయించండి, అభివృద్ధి చేయండి తప్ప ఈ యొక్క ఆదివాసీని పక్కన పెట్టి చట్టబద్ధ లేనటువంటి వారు సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొన్నటువంటి వారి వర్గానికి ఓటు బ్యాంక్ కోసం మాత్రం మీరు గనక వారికి నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా ఎన్ని విభేదాలు ఉన్నా సరే, ఎన్ని సంఘాలు ఉన్నా సరే అటన్నిటిని ఐక్యం చేసుకుంటూ, ఎన్ని పార్టీలో మా రాజకీయ నాయకులు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మద్దిమడుగు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం కోరుకుంటూ, జై ఆదివాసీ, జై చెంచు, జై జై ఆదివాసీ. కూర్చోండి సార్. ఇక్కడ నుంచి సార్ ఈ నుంచి ఆ దిమ్మలేసారు సార్ 22 ఎకరాలు సార్. ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ రైతున్నాం సార్. మాకు చేసుకుంటేనే పంట. ఇప్పుడు యాట వేస్తున్నాం, మిరప తోటలని, పత్తి అని. ఆ పంటల పండక తెగుళ్ళు వచ్చి ఇప్పుడు మేము అరకలు తోలుకున్నాం సార్. అరకలు తోలుకొని ఎద్దుల కోసం అని యాట మా విసి వచ్చిన వల్ల యాట కొద్దిగా శుభ్రం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంది, ఆయన ఒక వర్గానికి చెందిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇంతమంది మనం చెంచు అయితేంది, ముత్తరాసులు అయితే, రెడ్డిస్ అయితేంది, కమ్మ అయితేంది, ఇంతమంది ఆంజనేయ స్వామి కొలిసే ఆయన్ని కాదని ఒక వర్గానికి చెందిన విగ్రహం మా పొలాలు లాక్కొని ఇక్కడ పెట్టాలని చూస్తున్నాం సార్. ఎన్ని ఎకరాలు? 22 ఎకరాలు. 22 ఎకరాలు విగ్రహం పెట్టి చేస్తాం. అదే కాదు సార్, ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల ఇప్పుడు ఏం సార్, మధ్యమడికి దాదాపు ఒక జాతర మూమెంట్లో 1000 మంది వస్తారు సార్. ఇప్పుడు ఆయన కట్టేయాలంటే ఇప్పుడు రెడ్డి సత్రం అని, కమ్మ సత్రం అని, ముత్తరాసు చెంచు సత్రం అని సత్రాలు కట్టేస్తారు సార్. డెవలప్ చేయాలంటే అదే కాదు, అట్లా ఏం లేకుండా అదేమన్నా జాతర మూమెంట్ వస్తే ఆడవాళ్ళు చీరలు మార్చుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా రూమ్స్ పంట చిన్న చిన్న పిల్లలు వేసుకొని రోడ్ల మీద పండుతుంది. అలాంటి వాళ్ళకి లేకుండా ఇప్పుడు ఏదో ఒక వర్గానికి చీర పెట్టి మా పొలాలు లాక్కుడు భక్తులు ఎవరు వచ్చినా కాదనట్లేదు. చెంచులు ఇక్కడ ఉన్నాడు చెంచులు. వాళ్ళే కనుక అసలు రావద్దంటే ఇక్కడ ఇంతమంది వచ్చేవాళ్ళ, అదేగా ఇన్ని కులాల వాళ్ళు వచ్చేవాళ్ళ. ఇవాళ వీళ్ళ వల్ల దాని ప్రమాదం ఒక్క సామాజిక వర్గం వల్ల వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏకంగా వాళ్ళ యొక్క సంతు విగ్రహాన్ని పెట్టడం అనేది వీళ్ళు సంఖ్యలేకపోతుంది ఇక్కడ.
దానివల్ల ఏమైతుంది ఇప్పుడు వీళ్ళకే కాదు మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదమైంది. ఇప్పుడు అదే కదా సార్. సమాజంలో ఉన్నటువంటి ఓసీలు, రెడ్డి, కమ్మ, ఈ ముస్లాస్ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు అందరికీ ఆఖరికి శ్మశానం వాటికి కూడా ఇప్పుడు అది కూడా తీసేస్తే శ్మశానం ఎక్కడ పెట్టుకోవాలి, ఎడిపోవాలి చెప్పు, అది కూడా తీసుకుంటారా? శ్మశానం కూడా కట్టుకుంటారు వాడు. కనీసం ఉండాలి, కనీసం అది ఊర్లో శ్మశానం కాపించడం అంటే ఇంతటి దుర్మార్గమైన పని ఇంకెవరు ఎక్కడ చూసి ఉండరు. అసలు కలెక్టర్ అడిగితే పక్కలు ఇస్తాం శ్మశానం అది అది అంటారు. ఫారెస్ట్ లేని ఏరియా ఆడింది పక్కల పోతే మొత్తం మనం కూడా ఏమంటాం పక్కల మనం కూడా ఏమంటాం అంటే ఆయన పుట్టింది కర్ణాటకలో, ఆయన చనిపోయింది మహారాష్ట్రలో. పెడితే కర్ణాటకలో పెట్టుకోవాలి, అయితే మహారాష్ట్ర పెట్టుకోవాలి. లేదు తెలంగాణలో మేము బాగున్నాం మేము పెట్టుకోవాలనుకుంటే మీ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో లేదా ప్లేస్ లేదు, 20 ఎకరాలు లేదా? మరి డోనగల్ కాన్స్టిట్యున్సీలో 20 ఎకరాలు లేదా? పెట్టుకోవచ్చు కదా. మీ కాన్స్టిట్యున్సీలో మీరు పెట్టుకోండి. పట్టుబట్టి ఇక్కడనే ఇది లాస్ట్ తెలంగాణ బోర్డర్ ఇదే కదా, కృష్ణ. అంటే ఈ ప్రాంతాన్ని కబలించడానికి మొత్తం ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టి తరిమేయడానికి ఇది మొత్తం కలిపి ఒక విగ్రహం పెడుతున్నామని చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చెంచులు కూడా సరే ఏదన్నా భేదాభిప్రాయం మీరు సరి చెప్తుంది కూడా. మీరు కూడా ఏంటంటే మీరు అందరూ కూడా చట్టాలకి లోబడే మీరు అందరూ ఉంటారు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా, కొన్ని 1/7 చట్టం ఉంటుంది, అది ఉంటుందా లేదా? అందరికీ జీవించే హక్కు ఉంది. కానీ ఆదివాసీలకు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉంటుంది. ఆదివాసీలు ఎప్పుడు ఇస్తున్నది లేదు, అవునా కదా? కాబట్టి మనకున్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా కలిసి పోరాడదాం, ప్రజాస్వామ్యంగా పోరాడదాం. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే వాటిని, ఎందుకంటే చట్టం తన పని చేసిపోతుంది. కానీ చట్టాలు అధికారం చూస్తే మాత్రం సుప్రీంకోర్టుకు పోతాం. మనం రాష్ట్రపతి గారు ఉండదు, గవర్నర్ వ్యవస్థ ఇవన్నీ మనం చూసుకుంటాం. కాబట్టి మీరు అందరూ కలిసి ఉండండి. ఖచ్చితంగా 18వ తారీఖు వాళ్ళు కనుక ఈ భూమి పూజ చేస్తే ఇంకా ముందుకు పోతే మాత్రం ఇక్కడి నుంచి ధర్మయుద్ధం మొదలవుతుంది. మళ్ళీ